వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్ ఓ గొప్ప దేశభక్తుడిని కోల్పోయింది. ఇండియన్ ఆర్మీ ఓ గొప్ప వీరుణ్ణి నష్టపోయింది. శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడతను. ఆర్మీలో సంస్కరణలు ప్రవేశపెట్టిన వీరుడతను. సరిహద్దుల్లో విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా హ్యాండిల్ చేసే ట్రబుల్ షూటర్ అతను. తన జీవితమంతా దేశ సేవలోనే తరించిన సిడిఎస్ జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం యావత్ దేశానికి తీరని లోటుగా మారింది. ఆరడుగుల బుల్లెట్ జనరల్ బిపిన్ రావత్ భారత ఆర్మీలో అత్యంత శక్తివంతమైన అధికారి. ఆయన మాటలు కూడా దూసుకుపోయే తూటాలే. भारतीय सेना नौकरी का साधन नहीं है. अगर भारतीय सेना में आना है तो कठिनाइयों का सामना करने के लिए आपको काबिल होना पड़ेगा. శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించిన సైనికుడు. సంక్లిష్ట సమయాల్లో రావత్ ఒక ట్రబుల్ షూటర్. ఉన్నత పదవులు నిర్వహించడం గొప్ప కాదు, ఆ ఉన్నత పదవులకే వన్నె తేవడం గొప్ప. అలాంటి వారిలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ ముందు వరుసలో నిలుస్తారు. దేశభక్తి ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే బిపిన్ రావత్ను చూపిస్తే సరిపోతుంది. అంత గొప్ప దేశభక్తుడాయన. ఎందుకంటే ఆయన జీవితమంతా దేశం కోసమే పాటుపడ్డారు. చివరి శ్వాస వరకు దేశం కోసమే ఆలోచించారు. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవులను అధిష్ఠించారు. ఆ పదవులను సమర్థవంతంగా నిర్వహించడమే కాదు, అందులో ఎవరూ ఊహించని సంస్కరణలు ప్రవేశపెట్టి అందరికీ మార్గదర్శిగా మారారు. సంక్షోభ సమయాల్లో ఆర్మీని సరైన మార్గంలో నడిపించారు. అంత గొప్ప దేశభక్తుణ్ణి కోల్పోయిన యావత్ భారతావని కన్నీరు పెట్టుకుంటోంది. నిలువెత్తు దేశభక్తికి సెల్యూట్ చేస్తోంది. బిపిన్ రావత్ కుటుంబమంతా దేశ సేవలోనే తరించింది. తండ్రి బాటలో రావత్ కూడా సైన్యంలోకి చేరారు. రావత్ సొంతూరు ఉత్తరాఖండ్లోని పౌరి. తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భారత ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా రిటైర్ అయ్యారు. రావత్ కు ఎడ్యుకేషన్ కూడా ఆర్మీ రిలేటెడ్ గానే సాగింది. వెలింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ మొదలుకుని మిలిటరీ మీడియా అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ లో పిహెచ్డి వరకు అంతా ఆర్మీకి ఉపయోగపడేదే చేశారు. ఆర్మీ కమాండ్ పై అమెరికాలోనూ కోర్సు చేశారు. ఆయనకు ఒక్కసారిగా ఉన్నత పదవులు దక్కలేదు. ఆర్మీలో మెట్టు ఎదిగారు. ప్రతి స్టేజ్లోనూ తనేంటో నిరూపించుకున్నారు. పై అధికారులను మెప్పించారు. 1978లో ఆర్మీలో బిపిన్ రావత్ కెరియర్ మొదలైంది. తొలిసారిగా 11 గూర్ఖా రైఫిల్స్ కు చెందిన 5వ బెటాలియన్లో సెకండ్ లెఫ్టినెంట్ గా చేరారు. అతని తండ్రి కూడా ఇదే యూనిట్లో కెరియర్ని ప్రారంభించారు. ఆర్మీలో రావత్ చేపట్టని పదవంటూ ఏదీ లేదు. 40 సంవత్సరాలకు పైగా భారత సైన్యంలో వివిధ పదవుల్లో సేవలందించారు. 2016 డిసెంబర్ 31 నుండి 2019 డిసెంబర్ 31 వరకు ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. 2020 జనవరి 1 నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బాధ్యతలు చేపట్టారు. భారత సైన్యంలోని వివిధ విభాగాలను సమన్వయం చేయడం, సైనిక ఆధునీకరణ వంటి ముఖ్యమైన అంశాలు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బాధ్యతల్లో భాగం. భారత సైన్యంలో 4 స్టార్ ర్యాంక్ జనరల్ బిపిన్ రావత్. సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తినప్పుడు ఆయన రంగంలోకి దిగాల్సిందే. బార్డర్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చక్కదిద్దే సత్తా ఆయనకు మాత్రమే ఉంది. సరిహద్దు దేశాలతో సమస్యలు తలెత్తినప్పుడు ఆయన ఓ ట్రబుల్ షూటర్. The qualities of a leader basically are professional competent, the ability to take timely decisions, to share the privations and deprivations of the people we command, ensure that whenever we get success, we share with our command and take responsibility for our failures. Leader is also a person who displays the ability to take
risks. There must be the ability to take risks to become a leader. Why are risks necessary? Well, you can take a safe path, but if you follow a safe path without taking risks, there are chances of success and there are chances of failure. But should you take some risks, the chances of success may rise, although the chances of failure will always be there. But it does not mean that because there are chances of a failure that you do not take risks. దేశంలో అత్యంత శక్తివంతమైన సైనిక అధికారి బిపిన్ రావత్. ముఖ్యంగా ఆయనకు ఉగ్రవాద, వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లు సమర్థవంతంగా నిర్వహించడంలో ఎంతో అనుభవం ఉంది. తన కెరియర్లో బార్డర్ దగ్గర జరిగిన ఎన్నో ఘర్షణలను రావత్ చాకచక్యంగా పరిష్కరించారు. ఈ అనుభవమే ఆయన్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా చేసింది. భారత్కు తొలి సిడిఎస్ ఆయనే. లద్దాఖ్ సంక్షోభం సమయంలో త్రివిధ దళాలకు, ప్రభుత్వానికి మధ్య ఆయన ఓ వారధిలా పనిచేశారు. భారత రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు బిపిన్ రావత్ ఓ మార్గదర్శి. అందుకే యావత్ దేశం ఆయనకు సెల్యూట్ చేస్తోంది. వీరుణ్ణి కోల్పోయామని కన్నీళ్లు పెట్టుకుంటోంది. 2015లో ఓసారి ఇలాంటి హెలికాప్టర్ ప్రమాదమే చోటు చేసుకుంది. ఆ ప్రమాదం నుంచి రావత్ వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఆయన దేశానికి అందించిన సేవలకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. రక్షణ శాఖలో రావత్ అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకం, యుద్ధ సేవా పథకం, విశిష్ట సేవా పథకాలను పొందారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఆయన దేశభక్తికి ఏ పురస్కారం ఇచ్చినా అది తక్కువే అవుతుంది. ఇంకా చెప్పాలంటే దేశానికి ఆయనే నిలువెత్తు పురస్కారం. త్రివిధ దళాల పోరాట సామర్థ్యానికి మరింత పదును చేసేందుకు వనరుల సమర్థ వినియోగానికి ఉద్దేశించిన థియేటరైజేషన్ ప్రణాళిక ఆయన ఆధ్వర్యంలోనే సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాప సందేశం కూడా దీనికి నిదర్శనంగా మారింది. తొలి సిడిఎస్ హోదాలో రక్షణ సంస్కరణలు సహా విభిన్న అంశాలపై రావత్ కసరత్తు చేశారని స్వయంగా ప్రధాని కొనియాడారు. దాదాపు 2 ఏళ్ల కిందట దేశ తొలి త్రివిధ దళాధిపతిగా రావత్ బాధ్యతలు చేపట్టారు. ఈ హోదా ప్రధాన ఉద్దేశం సైన్యం, నౌకాదళం, వాయుసేనలతో ఉమ్మడి విభాగాలు ఏర్పాటు చేయడం. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద సైనిక సంస్కరణగా మారింది. ఈ ఘనత బిపిన్ రావత్కే చెందుతుంది. సరిహద్దుల్లో ఏవైనా సమస్యలు వస్తే రక్షణ శాఖకు ముందుగా కనిపించే వ్యక్తి బిపిన్ రావత్. సంక్లిష్ట సమయంలో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారు. అయితే సంస్కరణలు, థియేటరైజేషన్ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సమయంలో బిపిన్ రావత్ సిడిఎస్గా నియమితులయ్యారు. కరోనా మహమ్మారి విజృంభణ, ఇతర అంశాల కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, అదే సమయంలో అదును చూసి సరిహద్దుల్లో చైనా రెచ్చిపోవడం లాంటి అంశాల నేపథ్యంలో బిపిన్ రావత్ ఎంతో చాకచక్యంతో వ్యవహరించారు. ప్రభుత్వం కేటాయించిన స్వల్ప నిధులతోనే సైనిక ఆధునీకరణ, ఇతర అంశాల మధ్య సమతౌల్యం చేసుకోవడం బిపిన్ రావత్కు కత్తిమీద సాములా మారింది. అయినా ఆ సంక్లిష్ట సమయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అతను ట్రబుల్ షూటర్ కావడంతో సైన్యంలో రావత్ ఎదుగుదల చాలా వేగంగా సాగింది. సీనియారిటీలో ముందున్న వారిని కాదని రావత్ను ఆర్మీ చీఫ్గా, ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ పదవులన్నీ రావత్ దేశానికి అందించిన సేవలకు తగిన గుర్తింపుగా దక్కినవే. నికార్సైన దేశభక్తుడు బిపిన్ రావత్. దేశం కోసం 4 దశాబ్దాలకు పైగా పోరాటం చేసిన గొప్ప యోధుడు. చివరి శ్వాస వరకు విధి నిర్వహణలోనే ఉన్నారు. రావత్ అకుంఠిత దీక్ష, అంతులేని క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగారు. మూస ధోరణికి పరిమితం కాకుండా ఆర్మీలో సంస్కరణల రణానికి శంఖారావం పూరించారు.
ఊహించని మార్పులతో ఏకంగా రూపురేఖలే మార్చేశారు. రావత్ సంస్కరణలో జాయింట్ థియేటర్ కమాండ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. సిడిఎస్ బిపిన్ రావత్ చాలా ముక్కుసూటి మనిషి. ఆయన మాటలు తూటాల కంటే వేగంగా దూసుకుపోతాయి. పదునైన కత్తుల మాదిరి నేరుగా గుండెల్లో గుచ్చుకుంటాయి. ముందు ఒక మాట, వెనుక మరో మాట చెప్పే మనిషి కాదతను. కేంద్ర పెద్దలతోనైనా సూటిగానే మాట్లాడేవారు. ఇండియన్ ఆర్మీకి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. ఆయుధాల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని చెప్పేవారు. ఆ ముక్కుసూటితనం చాలా సమయాల్లో ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. కొత్త శత్రువులను కూడా తయారు చేసింది. అయినా ఆయనెప్పుడూ వెనక్కి తగ్గలేదు. అందరిలో మూస ధోరణిలో పనిచేసుకుంటూ పోతే మన ముద్ర ఎక్కడుంటుంది? మారుతున్న కాలానికి అనుగుణంగా మన త్రివిధ దళాల్లోనూ మార్పులు తేవాలి. లేదంటే చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల కుట్రలకు బలికాక తప్పదు. అందుకే ఆర్మీలో బిపిన్ రావత్ సంస్కరణల శంఖారావం పూరించారు. వాటిని నేవీ, ఎయిర్ ఫోర్స్లోనూ అమలయ్యేలా చేశారు. జనరల్ బిపిన్ రావత్ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో జాయింట్ థియేటర్ కమాండ్స్ ఒకటి. మహాదళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన 2 ఏళ్లలో కీలక మార్పులు చేపట్టారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దేనికదే కాకుండా యుద్ధ సమయంలో పూర్తి సమన్వయంతో వ్యవహరించేలా జాయింట్ థియేటర్ కమాండ్స్ ను మొదలుపెట్టింది ఆయనే. ప్రాంతాల వారీగా ఆర్మీలో 7, వాయుసేనలో 7, నేవీలో 3 కమాండ్స్ ఉన్నాయి. అయితే త్రివిధ దళాలు వేటికవి ప్రాంతాల వారీగా విభాగాలు ఏర్పాటు చేసుకోవడం కాకుండా త్రివిధ దళాలతో సంయుక్త కమాండ్స్ ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను రావత్ తెరపైకి తెచ్చారు. ఇది కార్యరూపం కూడా దాల్చుతోంది. దీని ప్రకారం పాక్, చైనాలను దృష్టిలో ఉంచుకుని 2 భౌగోళిక థియేటర్ కమాండ్స్ ఏర్పాటు కానున్నాయి. పాక్ నుంచి రక్షణ కోసం జైపూర్ కేంద్రంగా పశ్చిమ థియేటర్ కమాండ్, చైనాను ఢీకొట్టేందుకు కోల్కతా లేదంటే లక్నో వేదికగా తూర్పు థియేటర్ కమాండులు పనిచేయనున్నాయి. ఇదంతా రావత్ ముందు చూపులో భాగమే. ఈ థియేటర్ కమాండ్స్ ఏర్పాటు ప్రతిపాదనను మాజీ వాయుసేన చీఫ్ కృష్ణస్వామి సహా పలువురు రక్షణ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. అగ్రదేశాల నమూనాలు మనకు అవసరం లేదని వారంతా అభిప్రాయపడ్డారు. మన దగ్గర స్వల్పంగా ఉన్న వనరులను ఇలా థియేటర్ల వారీగా పనిచేయడం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా వీటిని బిపిన్ రావత్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే థియేటర్ కమాండ్స్ పై ఆయనకు క్లియర్ పిక్చర్ ఉంది. దాని ప్రకారమే ఆయన అడుగులు వేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం బిపిన్ రావత్ వెంటే నిలిచింది. ఆయన విజన్ను బాగా అర్థం చేసుకుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన సైన్యాన్ని సిద్ధం చేయాలంటే ఖచ్చితంగా మనలాంటి దేశాలకు ఈ థియేటర్ కమాండ్స్ అవసరమని గుర్తించింది. ముఖ్యంగా జనరల్ రావత్కు ప్రధాని మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ప్రత్యేక అనుబంధం ఉంది. 2022 మధ్య నాటికి భారత నావికాదళం మొదటి ఏకీకృత కమాండ్ కార్యరూపం దాల్చేలా రావత్ కసరత్తు చేశారు. అయితే అంతలోనే ఊహించని ప్రమాదం ఆయన్ను తీసుకెళ్లిపోయింది. అయితే ఎయిర్ ఫోర్స్ వ్యక్తం చేసిన అభ్యంతరాల గురించి ఓ సదస్సులో ప్రశ్నిస్తే రావత్ ఘాటుగానే జవాబిచ్చారు. వాయుసేన వనరులు ఇప్పటికే పలు కమాండ్ల కింద డివైడ్ అయి ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఎత్తేయాలని వాయుసేన భావిస్తోందా అంటూ కౌంటర్ ఇచ్చారు. రావత్ మాటల తూటాలు ఇలానే ఉంటాయి. బిపిన్ రావత్ రక్షణ కొనుగోళ్ల విషయంలోనూ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఆయుధాలను ఒకేసారి పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసేవారు. అయితే ఈ విధానాన్ని బిపిన్ రావత్ తప్పుపట్టారు. ఒకేసారి ఆయుధాలు కొనే బదులు విడతల వారీగా కొనడం మంచిదని ఆయన అభిప్రాయం. ఇలా చేయడం వల్ల అన్ని ఆయుధాలు ఒకేసారి పాతబడిపోవని రావత్ ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను కూడా కొందరు వ్యతిరేకించారు. తక్కువ సంఖ్యలో ఆయుధాలు కొంటే విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కాదని, ఆయుధాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ఖర్చుతో కూడుకున్నదని కొంతమంది రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు.
అయినా రావత్ మాత్రం తన ఆలోచనకే కట్టుబడి ఉన్నారు. కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి ఖరీదైన ఆయుధాల కొనుగోళ్లను మానుకోవాలని, నాణ్యతా ప్రమాణాల్లో 70% ఉన్నా సరే స్వదేశీ ఆయుధాలనే కొనుగోలు చేయాలని సాయుధ దళాలకు రావత్ సూచించారు. రావత్ హయాంలో దాదాపుగా రక్షణ కొనుగోళ్లన్నింటికీ ఇదే సూత్రాన్ని అనుసరించారు. ఆర్మీ చీఫ్ గా రావత్ సైన్యంలోని పరిష్కార వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు సైన్యంలోని పురాతన సహాయ్ వ్యవస్థను కూడా తొలగించారు. సహాయ్ అంటే అధికారులకు కొంతమంది సైనికులు వ్యక్తిగత సహాయకులుగా ఉంటారు. సైన్యంలోకి వచ్చింది దేశానికి సేవ చేయడం కోసం కానీ అధికారులకు గులాంగిరీ చేయడానికి కాదన్న అభిప్రాయం రావత్ది. అందుకే ఆ సహాయ్ వ్యవస్థను పూర్తిగా తొలగించారు. ఆర్మీలో చేరాలనుకునే వారికి, అప్పుడే కొత్తగా చేరిన వారికి బిపిన్ రావత్ స్పీచ్లు ఎంతో ఉపయోగపడతాయి. ఆర్మీలో జాయిన్ అవ్వాలని అనుకుంటే ముందు మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని, ఆర్మీ అనేది ఒక ఉద్యోగం కాదని, దేశానికి సేవ చేయాలనుకునేవారు, ఆ దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నవారే ఆర్మీలో అడుగు పెట్టాలని బిపిన్ రావత్ సూచించేవారు. ఇలాంటి మాటల తోటాలే ఎంతో మంది యువతను ఆర్మీలో అడుగు పెట్టేలా చేశాయి. ఆర్మీలో బిపిన్ రావత్ ముందు, తర్వాత అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన హయాంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సంస్కరణల రణంతో త్రివిధ దళాల్ని మరింత పటిష్టంగా చేయాలని రావత్ భావించారు. ఆ దిశలో చాలా కసరత్తే చేశారు. బిపిన్ రావత్ తన కెరీర్లో నిర్వహించిన కీలక ఆపరేషన్లేంటి? ఆయన ట్రబుల్ షూటర్గా ఎందుకు పిలుస్తారు? సరిహద్దుల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం చూపు బిపిన్ రావత్పై పడుతుంది. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే ఎలాంటి సమస్యనైనా ఎంతో చాకచక్యంతో పరిష్కరిస్తానన్నది అందరిలో బలంగా ఉన్న నమ్మకం. అసలు ఆయన అంటేనే ఓ భరోసా. ఉన్నత పదవులే కాదు, కీలక ఆపరేషన్లలో శత్రు సైనికులకు చెమటలు పట్టించిన ఘనత కూడా రావత్ సొంతం. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్స్ మొదలుకొని లద్దాఖ్లో డ్రాగన్కు కౌంటర్ ఇవ్వటం వరకు అన్నిట్లోనూ త్రివిధ దళాలకు బ్యాక్ బోన్ అతనే. జనరల్ బిపిన్ రావత్ తన కెరియర్లో ఎన్నో కష్టతరమైన ఆపరేషన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. రావత్ స్కెచ్ వేశారంటే శత్రు సైన్యాలకు చెమటలు పట్టాల్సిందే. 2016లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకెళ్లి నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ప్రణాళిక రూపకర్తల్లో జనరల్ రావత్ ఒకరు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి దాయాది దేశం పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టించారు. ఆయన కెరియర్లోనే ఇది అతిపెద్ద ఆపరేషన్. ఈ సైనిక చర్య బిపిన్ రావత్ పర్యవేక్షణలో దిమాపూర్లోని 3 కాప్స్ నుంచి జరిగింది. నిజానికి ఇదే ఆయన ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్స్ కాదు. అంతకుముందు మయన్మార్లోనూ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన అనుభవం రావత్కుంది. 2015లో రావత్ దింపూర్ టైగర్ కోర్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో 18 మంది భారత జవాన్లను హత్య చేసి మయన్మార్ పారిపోయారు. దీంతో మన ఆర్మీ సరిహద్దులు దాటి మయన్మార్లోకి వెళ్లి మరీ ఆ మిలిటెంట్లను హతమార్చారు. ఈ ఆపరేషన్ కోసం 21 మంది పారా కమాండోలను వాడారు. బిపిన్ రావత్ తన కెరియర్లో ఎంతో దూకుడుగా వ్యవహరించారు. సరిహద్దుల్లో ఉగ్రవాదులు, శత్రు దేశాలపై జరిపిన ఆపరేషన్లను సమర్థంగా నిర్వర్తించారు. ఆ సమయంలో బిపిన్ రావత్ తన టీంతో కలిసి చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. భారత వాయుసేన 2019 ఫిబ్రవరిలో బాలాకోట్లో దాడులు నిర్వహించింది. ఆ సమయంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైన్యం కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. నియంత్రణ రేఖ వెంబడి ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్కు ధీటుగా బుద్ధి చెప్పడంలో రావత్ కీ రోల్ పోషించారు. అంతేకాదు 2017లో డోక్లాం ప్రతిష్టంభన టైంలోనూ చైనాకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఇటు కౌంటర్లు ఇస్తూనే అటు సైన్యాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు ప్రయత్నించారు. క్రమం తప్పకుండా బార్డర్ సమావేశాలు నిర్వహించారు. భారత సైన్యాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు జనరల్ రావత్ విశేషమైన కృషి చేశారు. సంస్కరణలతో సైనికుల పోరాట సామర్థ్యాన్ని పెంచారు. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చారు. ఐక్యరాజ్య సమితి కూడా మెచ్చిన యోధుడు మన బిపిన్ రావత్. కాంగోలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో రావత్ కీలక పాత్ర పోషించారు.
ప్రాంతీయ రాజధాని ఉత్తర కివులో మోహరించిన 2 వారాల్లోనే తన సత్తా చూపించారు. స్థానికుల సహాయంతో రెబల్స్కు చుక్కలు చూపించారు. 4 నెలల పాటు సాగిన అవిశ్రాంత పోరాటంలో ఆయన గెలిచారు. కాంగో సుస్థిరత సాధించింది. తిరుగుబాటుదారులు ఆయుధాలు వదిలేశారు. వారిని సైన్యంలో చేరేందుకు ఒప్పించడంలోనూ రావత్ కీలక పాత్ర పోషించారు. స్థానికుల సహాయంతో తెలివిగా ఈ ఆపరేషన్ను పూర్తి చేశారు. ఈశాన్య భారతంలో ఉగ్రవాదం నియంత్రణలోనూ రావత్ది కీలక పాత్ర ఉంది. ఇలా మన దేశ సరిహద్దుల్లోనే కాదు, దేశం అవతల కూడా రావత్ పేరు మార్మోగింది. అవసరమైతే యుద్ధం చేయడమే కాదు, కొన్ని సందర్భాల్లో యుద్ధాన్ని ఆపడం కూడా తనకు తెలుసని కాంగో ఆపరేషన్తో తేలిపోయింది. జనరల్ బిపిన్ రావత్ భవిష్యత్తు యుద్ధాలను కూడా ముందే ఊహించారు. వాటికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని త్రివిధ దళాలను సిద్ధం చేశారు. యుద్ధాల్లో చాలా రకాలుంటాయి. అందులో నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ ఒకటి. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మిలిటరీ ఫీల్డ్, రెండోది నాన్ మిలిటరీ ఫీల్డ్. ఇప్పుడు చైనా లాంటి దేశాలు నాన్ మిలిటరీ వార్ఫేర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో సైబర్ యుద్ధం, ఆర్థిక యుద్ధం, బయోలాజికల్ యుద్ధాలుంటాయి. వీటిని ఎదుర్కొనేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉండాలని బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. China is emerging as a powerful country, and it claims now to be, I would say, another global power. But certainly, it has emerged as a regional power in the region. So it is becoming assertive. And how do we deal with them? You see, with the dealing with him is a whole of a government approach. We cannot say that the army alone will deal with China. At the military level, we know that if there is a threat from China, we have to be prepared for it. And therefore, that action is being taken to ensure that our preparations go on. We understand China is a powerful country, but let us also not forget, we are not a... ఏదేమైనా సంక్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించే ఓ అనుభవాన్ని మనం కోల్పోయాం. అంతకు మించి మంచి దేశభక్తుణ్ణి నష్టపోయాం. అయినా బిపిన్ రావత్ చూపే దారి అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆయన భౌతికంగా దూరమైన భరతమాత గుండెల్లో మాత్రం సజీవంగా మిగిలిపోతారు. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.